నమస్కారం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం. మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు ఆ చర్య వెనుక ఉన్న మనసులోని ఆలోచన మన భవిష్యత్తును ఎలా మలుపు తిప్పుతుంది? ముఖ్యంగా మన తర్వాతి జన్మను కూడా అది నిర్దేశించగలదా? ఈరోజు మన చేతిలో ఉన్న ఒక ప్రాచీన గ్రంథం సరిగ్గా ఇదే చెబుతోంది. ఇది పాళి గ్రంథాలలోని అంగుత్తరిని కాయ నుండి తీసుకున్న ఒక భాగం. ఇందులో మనం చేసే దానం ఆధారంగా 8 రకాల పునర్జన్మలు ఎలా సాధ్యపడతాయో వివరించారు. కేవలం ఇవ్వడం గురించే కాదు, దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం అంటే చేతన మరియు మన నైతిక ప్రవర్తన అంటే శీల ఎంత ముఖ్యమో ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. ఈ గ్రంథం ప్రకారం ఒక వ్యక్తి ఒక భిక్షువుకి లేదా బ్రాహ్మణుడికి ఆహారం, పానీయాలు, వస్త్రాలు ఇలా చాలా రకాల వస్తువులు దానం చేస్తాడు. వాహనాలు, పూలమాలలు, సుగంధాలు, పడకలు, నివాసం, దీపాలు ఇలా చాలా ఉన్నాయి జాబితాలో. అయితే ఇక్కడొక చిన్న మెలిక ఉంది. అతను ఏదో ఒక ప్రతిఫలాన్ని ఆశించి ఆ దానం చేస్తున్నాడు. అవును, అసలు కథ మొత్తం ఇక్కడే మొదలవుతోంది. ఆ దానం చేసే వ్యక్తి సమాజంలో ఉన్న గొప్ప గొప్ప క్షత్రియ ప్రభువులను చూస్తాడు, లేదా సంపన్న బ్రాహ్మణులను, బాగా స్థిరపడిన గృహస్థులను గమనిస్తాడు. వాళ్లు అనుభవిస్తున్న భోగాలు, వాళ్లకున్న అధికారం, ఆ సుఖమయమైన జీవితం అతన్ని ఆకర్షిస్తాయి. అప్పుడతను ఆహా, వాళ్ల జీవితమెంత బాగుందో, నేను చనిపోయాక శరీరం విడిచిన తర్వాత మళ్లీ వాళ్లలాంటి కుటుంబంలో పుట్టాలి అని బలంగా కోరుకుంటాడు. అంటే కేవలం ఒక సాధారణ కోరిక కాదన్నమాట, చాలా బలమైన సంకల్పం పెట్టుకుంటాడు. అవును, అది కేవలం ఒక చిన్న కోరికగా మిగిలిపోదు. అతను ఆ ఆలోచనపైనే మనసును కేంద్రీకరిస్తాడు, దానికి కట్టుబడి ఉంటాడు, రోజూ దాని గురించే ఆలోచిస్తూ ఆ కోరికను పెంపొందించుకుంటాడు. అయితే ఇక్కడే ఈ గ్రంథం ఒక చాలా ముఖ్యమైన షరతు పెడుతుంది. అదేంటి? ఈ కోరిక నెరవేరాలంటే ఆ వ్యక్తి కేవలం దానం చేస్తే సరిపోదు, నైతికంగా స్వచ్ఛమైన జీవితాన్ని కూడా గడపాలి. దుర్నీతి పరులకు ఈ మార్గం అందుబాటులో ఉండదని స్పష్టంగా చెబుతుంది. ఓ, అంటే కేవలం దానం చేస్తే పుణ్యం వస్తుంది, కోరిక తీరిపోతుందనేది కాదన్నమాట. కాదు, ఒక వ్యక్తి యొక్క నైతికతే అతని కోరికను నిజం చేసే శక్తి అని స్పష్టంగా చెప్పబడింది. అంటే దానమనేది ఒక వాహనం లాంటిదైతే నైతికత దానికి ఇంధనం లాంటిది. రెండూ లేకపోతే ప్రయాణం ముందుకు సాగదు. సరిగ్గా చెప్పారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే మనం సాధారణంగా పుణ్యం చేస్తే మంచి జరుగుతుంది అనుకుంటాం. కానీ ఇక్కడ పుణ్యంతో పాటు మన ప్రవర్తన కూడా అంతే ముఖ్యమని చెబుతున్నారు. సరే, ఇది మనుషులుగా పుట్టడం గురించి. కొంతమంది ఇంతకంటే గొప్పగా ఆలోచించవచ్చు కదా. స్వర్గంలాంటి ఇతర లోకాల సంగతేంటి? దాని గురించి కూడా ఈ గ్రంథమేమన్నా చెబుతోందా? ఖచ్చితంగా చెబుతోంది. ఇక్కడే ఈ ఆలోచన స్థాయి పెరుగుతోంది. ఆ దాత భూలోకంలోని సుఖాల గురించి కాకుండా దేవతల గురించి విన్నాడు అనుకుందాం. ఉదాహరణకు చతుర్మహారాజిక దేవతల గురించి వింటాడు. వీళ్ళు భూమికి చాలా దగ్గరగా ఉండే దేవలోకంలో ఉంటారు. చతుర్మహారాజిక దేవతలా అంటే ఎవరు? దిక్కులను, ప్రకృతి శక్తులను కాపాడే దేవతలు వీళ్ళు. అక్కడ పుడితే అద్భుతమైన శక్తి, అంతులేని ఆయుష్షు, దివ్యమైన సౌందర్యం లభిస్తాయని విని నేను వారిలో ఒకరిగా పుట్టాలి అని ఆకాంక్షించవచ్చు. ఓకే, అంటే భూమి మీద ఒక గొప్పింటిలో పుట్టడం ఒక లెవెల్ అయితే, ఏకంగా దేవతగా పుట్టడం నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అవును, ఇంకా పై స్థాయిలు కూడా ఉన్నాయా? ఉన్నాయి. అతను ఇంకా పై స్థాయిలో ఉన్న తావతింసా దేవతల గురించి వినవచ్చు. ఇది ఇంద్రుడు పాలించే స్వర్గలోకమని చెబుతారు. తావతింస అక్కడెలా ఉంటుంది? అక్కడ నిత్యం వేడుకలు, సంగీతం, ఆనందం వెల్లివిరుస్తూ ఉంటాయి. లేదా ఇంకా ఉన్నతమైన యామలోకం గురించి వినవచ్చు. అక్కడ కాలంతో సంబంధం లేకుండా ఆనందముంటుంది. లేదా తుషితలోకం, ఇక్కడ భవిష్యత్తులో జ్ఞానోదయం పొందబోయే బోధిసత్వులు నివసిస్తారనే ఒక నమ్మకం. ఓ, బోధిసత్వులు నివసించే లోకమా? చాలా ఉన్నతమైనది. అవును, ఇలా ఒకదాని తర్వాత ఒకటి మరో 2 రకాల దేవతల గురించి కూడా ఈ గ్రంథం ప్రస్తావిస్తోంది. తాముగా ఆనందాన్ని సృష్టించుకునే దేవతలు. నిమ్మానరతి దేవతలు. అవును, నిమ్మానరతి మరియు ఇతరులు సృష్టించిన ఆనందాన్ని తమ అధికారంతో అనుభవించే దేవతలు. పరినిమ్మిత్త వసవత్తి. సరిగ్గా అదే. ఈ దేవలోకాలలో దేని గురించైనా విని ఆ వ్యక్తి అక్కడ పుట్టాలని సంకల్పించుకోవచ్చు. కానీ నియమం మాత్రం మారదు. నియమం మాత్రం అస్సలు మారదు.
దానమనే చర్య, నైతికత అనే పునాది మరియు ఒక నిర్దిష్ట లోకంలో పుట్టాలనే బలమైన ఆకాంక్ష, ఈ మూడూ కలిసినప్పుడే ఆ ఫలితం సిద్ధిస్తుంది. ఇది వింటుంటే మన భవిష్యత్తును మనమే డిజైన్ చేసుకునే ఒక కాస్మిక్ టార్గెటింగ్ సిస్టమ్ లాగా అనిపిస్తుంది. మంచి పోలిక. దానమనేది ఆ సిస్టంకు పవరిస్తే మన కోరిక టార్గెట్ను లాక్ చేస్తుంది. కానీ నైతికత లేకపోతే ఆ సిస్టమ్ ఆన్ కూడా అవ్వదు. ఖచ్చితంగా. ఇది అద్భుతంగా ఉంది. అంటే మనం ఇచ్చే బహుమతికి ఒక టార్గెట్ సెట్ చేసుకోవచ్చన్నమాట. ఇప్పటికి 3 మానవ స్థాయిలు, 4 దేవతల స్థాయిలు, మొత్తం 7 రకాల పునర్జన్మల గురించి చెప్పారు. జాబితాలో 8వది కూడా ఉందని అన్నారు. అది బ్రహ్మలోక దేవతలతో కలిసి పుట్టడం. ఇది మిగిలిన దేవలోకాల కంటే ఇంకా గొప్పదా, లేక కేవలం మరో స్వర్గమా? ఇది కేవలం మరో స్వర్గం కాదు. ఇది పూర్తిగా భిన్నమైనది. ఇక్కడే ఒక చాలా కీలకమైన, సూక్ష్మమైన తేడా ఉంది. ఏమిటది? బ్రహ్మలోకంలో పునర్జన్మ పొందాలంటే దానం, నైతిక స్వచ్ఛత సరిపోవు. వాటితో పాటు మరో అదనపు అర్హత కావాలి. అదనపు అర్హత అదేంటి? ఆ వ్యక్తి కామరహితుడై ఉండాలి. కామరహితుడై ఉండడమా? అవును. అంటే ఇంద్రియ సుఖాల పట్ల కోరిక, ఆసక్తి లేకుండా ఉండాలి. ఒక్క నిమిషం. ఇక్కడ నాకు కొంచెం గందరగోళంగా ఉంది. దేవలోకాలకు వెళ్లాలంటే దానం, నైతికత చాలన్నారు. ఇప్పుడు బ్రహ్మలోకానికి మాత్రం కోరికలు ఉండకూడదంటున్నారు. రెండూ ఉన్నతలోకాలే కదా. ఈ తేడా ఎందుకు? అసలు కోరిక లేకుండా ఒక లక్ష్యాన్ని ఎలా నిర్దేశించుకోగలం? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే మనం లోతుగా అర్థం చేసుకోవాలి. మనమింతకుముందు చెప్పుకున్న దేవలోకాలన్నీ కామలోకాలు లేదా ఇంద్రియగోళం కిందకు వస్తాయి. అంటే అంటే మన ప్రపంచంలాగే అక్కడ కూడా పంచేంద్రియాలతో ఆనందాన్ని అనుభవిస్తారు. బహుశా మనకంటే కొన్ని వేల రెట్లు గొప్పగా అనుభవిస్తారు. అక్కడ అద్భుతమైన సంగీతం, దివ్యమైన సువాసనలు, అమృతంలాంటి రుచులు ఉంటాయి. ఆ ఆనందాలన్నీ ఇంద్రియాలపై ఆధారపడినవే. ఓకే, అర్థమైంది. కాని బ్రహ్మలోకం అలాంటిది కాదు. అది రూపలోకం పరిధిలోకి వస్తుంది. అక్కడ ఆనందం ఇంద్రియాల నుండి రాదు. మరెక్కడ్నించి వస్తుంది? అది లోతైన ధ్యానంలో లభించే ప్రశాంతత, ఏకాగ్రత, నిర్మలమైన ఆనందంతో నిండి ఉంటుంది. అది భౌతిక సుఖాలకు పూర్తిగా అతీతమైన ఒక ఉన్నతమైన మానసిక స్థితి. అందుకే అక్కడికి వెళ్లాలంటే భౌతికమైన కోరికలను వదిలిపెట్టాలన్నమాట. అవును, ఇంద్రియ సంబంధమైన కోరికలను వదిలిపెట్టాలి. ఇక్కడ కోరిక అంటే బ్రహ్మలోకంలో పుట్టాలన్న సంకల్పం ఉంటుంది. కాని అది ఇంద్రియ సుఖాల కోసం కాదు. అది ప్రశాంతత, ఉన్నతమైన మానసిక స్థితి కోసం పెట్టుకున్న లక్ష్యం. ఆ రెంటి మధ్య చాలా తేడా ఉంది. అర్థమైంది. అంటే ఒకటి 5 స్టార్ లగ్జరీ రిసార్ట్లో పార్టీ చేసుకోవటం లాంటిదైతే, మరొకటి హిమాలయాల్లోని ఒక ప్రశాంతమైన ఆశ్రమంలో ధ్యానం చేసుకోవటం లాంటిది. సరిగ్గా అలాంటి పోలికే. రెండిట్లోనూ ఆనందముంది, కాని వాటి స్వభావం పూర్తిగా వేరు. ఈ మొత్తం ప్రక్రియ ఒక ఫార్ములా లాగా అనిపిస్తోంది. ఒక వ్యక్తి తన దానఫలాన్ని ఒక నిర్దిష్ట పునర్జన్మగా ఎలా మల్చుకుంటాడో ఆ దశలను స్పష్టంగా చెప్పగలరా? తప్పకుండా. ఈ గ్రంథం ప్రకారం ఈ ప్రక్రియ ఒక స్పష్టమైన క్రమంలో 4 దశలుగా జరుగుతుంది. 1 చర్య, అంటే దానం చేయడం. ఇది పునాది. ఆహారం, వస్త్రాలు లాంటివి ఇవ్వడమనే భౌతికమైన క్రియ. సరే. 2 ఆకాంక్ష, సంపన్నుల జీవితాలను చూడటం లేదా దేవతల వైభవం గురించి విన్న తర్వాత నేను అలా పుట్టాలి అని మనసులో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం. ఇది మన జీపీఎస్లో డెస్టినేషన్ సెట్ చేయడం లాంటిది. అవును. 3 పునాది. ఇది చాలా ముఖ్యం. నైతిక స్వచ్ఛతను పాటించడం. మన ప్రవర్తన, మాటలు, ఆలోచనలు స్వచ్ఛంగా ఉండటం. మరియు బ్రహ్మలోకం కోసమైతే అదనంగా కామరాహిత్యం. సరిగ్గా. ఈ నైతిక పునాది లేకుండా ఆకాంక్ష నెరవేరదు. ఇక 4వది ఫలితం. పై 3 సరిగ్గా కుదిరినప్పుడు శరీరం విడిచిన తర్వాత ఆ వ్యక్తి ఏ లోకంలో పుట్టాలని బలంగా సంకల్పించుకున్నాడో అక్కడే పునర్జన్మ పొందుతాడు. అయితే ఇక్కడే ఆ గ్రంథం ఒక పెద్ద షాక్ ఇస్తుంది. ఇన్ని కష్టపడి, దానం చేసి, నీతిగా బతికి, దేవలోకంలో పుట్టాలనే ఈ కోరికలన్నీ హీనమైనవి లేదా తక్కువ స్థాయివి అని పేర్కొనబడింది. ఇది వినడానికి చాలా విరుద్ధంగా ఉంది. దేవతగా పుట్టాలనే కోరిక తక్కువ స్థాయిది ఎలా అవుతుంది? ఇది కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కాని దాని వెనక ఉన్న తర్కాన్ని మనం విస్తృత దృష్టితో చూడాలి. ఈ పునర్జన్మలన్నీ అవి ఎంత ఆనందదాయకమైనవి అయినా, ఎంత దీర్ఘకాలం కొనసాగినా అవన్నీ తాత్కాలికమైనవేనా? ఖచ్చితంగా అవన్నీ తాత్కాలికమైనవే. ఆ లోకాలలో ఆయుష్షు తీరిపోయాక
మళ్లీ కర్మను బట్టి మరో జన్మ ఎత్తాల్సిందే. అవి ఒక వ్యక్తిని జనన మరణ చక్రం అనే సంసారంలోనే బంధించి ఉంచుతాయి. అవి తుది విముక్తికి అంటే నిర్వాణానికి దారితీయవు. ఓ, అంటే ఇదొక బంగారు పంజరం లాంటిదన్నమాట. అవును, చాలా చక్కని ఉదాహరణ అది. పంజరం బంగారంతో చేసి ఉండొచ్చు, అందులో అన్ని సౌకర్యాలు ఉండొచ్చు, కాని అది బంధనమే కదా, స్వేచ్ఛ కాదు. అందుకే ఈ తాత్కాలిక సుఖాలను అందించే లక్ష్యాలన్నీ అంతిమ లక్ష్యమైన విముక్తితో పోలిస్తే తక్కువ స్థాయివిగా పరిగణించబడతాయి. ఆ బంగారు పంజరమనే పోలిక చాలా శక్తివంతంగా ఉంది. అంటే ఈ చర్చ నుండి మనం గ్రహించాల్సింది ఏమిటంటే, మన ఉద్దేశ్యం, మన సంకల్పం ఎంత శక్తివంతమైనదో అర్థమవుతోంది. అది మన తర్వాతి జీవితానికి ఒక నావిగేషన్ సిస్టమ్ లాంటిది. మనం ఏమిస్తున్నాము అనేది మాత్రమే కాదు, ఎందుకిస్తున్నాము మరియు మనం ఎలా జీవిస్తున్నాము అనేవి రెండూ కలిసి మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఖచ్చితంగా. ఈ చర్చ మొత్తం ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతోంది. ఏమిటది? ఈ గ్రంథంలో వివరించినదంతా ఒక నిర్దిష్ట ప్రతిఫలాన్ని ఆశించి చేసే దానం గురించి. అంటే, నేను ఇది ఇస్తున్నాను, నాకు బదులుగా అది కావాలి అనే ఒక ఒప్పందం లాంటిది. అవును, ఒక లావాదేవీలాగా. సరిగ్గా. అలా కాకుండా ఎటువంటి వ్యక్తిగత ప్రయోజనాన్ని ఆశించకుండా కేవలం కరుణతో నిస్వార్థంగా దానం చేస్తే ఏమవుతుంది? మంచి ప్రశ్న. అటువంటి స్వచ్ఛమైన చర్య యొక్క ఫలితం ఎలా ఉంటుంది? అది ఈ మూలంలో చర్చించిన 8 లోకాలకు అతీతమైన స్థితికి దారితీస్తుందా? ఈ ఆలోచనతో ఈనాటి మన సంభాషణను ముగిద్దాం.